చాలామంది పెరుగు పాల మీద వచ్చే మీగడతోని నెయ్యి తయారు చేస్తుంటారు. సో నెయ్యి చేయాలంటే చాలామంది భయం కూడా వస్తుంది. ఎందుకంటే ఎంత చేసినా వెన్న రానే రాదు, టైం బాగా వేస్ట్ అయిపోతుందేమో, ఇదంతా చేయగలుగుతామా లేదా అని చెప్పేసి చేయకుండా ఉంచుతారు. ఇట్లా మొత్తం మీగడంతా తీసి పెట్టిన తర్వాత, ఇది దాదాపు 15 నుంచి 20 రోజుల మీగడ ఇది. ఈ మీగడంతా తయారైన తర్వాత మిక్సీలో వేయాలి. వేస్తే చూడండి ఎంత క్లియర్గా వెన్న చాలా ఈజీగా వస్తుంది. దీన్ని ఒక 2 సార్లు కడిగేస్తే పూర్తిగా మంచి వెన్న వచ్చేస్తుంది. మొత్తం కడిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను మీకు. గిన్నెలో మీరు కాగబెట్టుకోండి, చాలా బాగుంటుంది. నెయ్యి కాచేటప్పుడు కొన్ని మెంతులు వేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. ఇంకోటి, దీంట్లో ఏదైనా స్టీల్ చిన్న గిన్నె కానీ వస్తువు కానీ ఏదైనా ఒకటి వేసినట్టయితే పొంగుతూనే ఉంటుంది, లేదా గంటతో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వెన్న తయారు చేసిన వెంటనే కృష్ణుడికి నైవేద్యం పెట్టడం అనేది ఇంట్లో మొదటి నుంచి వస్తున్న అలవాటు. అందుకని కృష్ణుడికి నైవేద్యం పెడుతున్నాను. కృష్ణార్పణమస్తు. అలాగే ఫస్ట్ నెయ్యి కాసిన వెంటనే నెయ్యి దీపం ముట్టించడం అనేది కూడా ఒక అలవాటు. అది కూడా ఇవాళ ఇలాగే మొదలు పెడతాను. చూడండి, మంచి నెయ్యి తయారైపోయింది. ఆల్మోస్ట్ ఇంకో 5 మినిట్స్లో పూర్తిగా వేడైపోతుంది. కొంచెం అడుగున తెలుపు రంగులో ఉంది, ఇది మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తే రుచికరమైన నెయ్యి రెడీ. మెంతులు వేయడం వల్ల రుచి బాగా పెరుగుతుంది. మెంతులు కానీ కరివేపాకు కానీ ఒక 2 రెమ్మలు వేసినట్టయితే బాగుంటుంది. కొన్ని రోజులున్నా కూడా వాసన రాదు. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి.